హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ జీతాలపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగుల పెండింగ్ జీతాలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగుల పెండింగ్ జీతాల గురించి ఉప ముఖ్యమంత్రి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. త్వరలోనే పెండింగ్ జీతాలు చెల్లిస్తామని ఆయన ఈ మేరకు హామీని ఇచ్చారు. గ్రామీణ నీటి సరఫరా ఆర్‌డబ్ల్యూఎస్ఎస్ విభాగంలోని ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీలో పనిచేసే ఒప్పంద ఉద్యోగుల పెండింగ్ జీతాల చెల్లింపులకు సంబంధించి ఆదేశాలను అధికారులకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ సంఘ ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వారిని రాజకీయ ఒత్తిళ్లతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, 3 నెలలుగా జీతాలు చెల్లించకుండా ఉంచారని వాపోయారు. వైఎస్ఆర్ జిల్లాలోని కమలాపురం ల్యాబ్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న దివ్యాంగురాలైనటువంటి సృజన సూచన తనను 3 నెలల క్రితం విధుల నుంచి తొలగించారని పేర్కొంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని అధికారులతో చర్చిస్తానని, ఆమెకు న్యాయం చేయడం జరుగుతుందని అయితే పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారనమాట. అటువంటి పరిస్థితులలో ఉద్యోగులకు అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ మేరకు తెలిపారు. త్వరలోనే పెండింగ్ జీతాలు విడుదల చేస్తామని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.